హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. వింటర్ స్పెషల్ రెసిపీ అండి. బోన్లెస్ చికెన్ మిరియాల వేపుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. రుచి అద్దిరిపోతుంది. రైస్లోకి రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా జ్యూసీగా రావాలి అంటేనంటే కంపల్సరీగా వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని అందులో చికెన్ వేసుకొని 1 గంట సేపు మీరు చికెన్ని నానబెట్టేసుకోండి. తర్వాత గ్రేవీ కోసం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మసాలాలు వేసుకోవాలి. ముందుగా అయితే మనం ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ దాకా మిరియాలు తీసేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ సోంపు తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మీకు మిరియాల ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే 1 టీ స్పూన్ దాకా ఎక్స్ట్రాగా మిరియాలు తీసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ తీసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకోండి, రుచి అదిరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. ఇందులోకి లవంగా, చెక్క, ఇలాచీ వేసుకుందాం. వేసుకొని ఈ మసాలా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులో సోంపు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకొని మనము ఫ్లేమ్ అనేది పెంచకుండా, మాడకుండా చక్కగా వీటిని వేపుకోవాలి. వేగిన తర్వాత వీటిని చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మనం పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయినాయి కదా, మీరు ఇలా పొడి చేసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకోవాలి. కడాయి మంచిగా ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని నూనెలో మంచిగా మగ్గనివ్వండి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసేసుకోండి. నూనెలో కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది. కరివేపాకు వేసుకొని కరివేపాకుని కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గించుకోవాలి. మీరు నాన్ స్టిక్ కడాయి కంటే ఇలాంటి కడాయిలో చేసుకున్నారంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచిగా ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ దాకా బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. బటర్ వేసేసుకొని ఈ బటర్ అంతా ఉల్లిపాయలో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయ చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. మంచిగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా బ్రౌన్ కలర్లోకి మారాలండి ఉల్లిపాయ. అప్పుడే మనం చేసుకునే ఈ చికెన్ వేపుడు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, కొంచెం అడగంటుతూ ఉంటుంది మనకు. ఇలా మంచిగా గీకుకుంటూ కలుపుకొని వేపుకోవాలి ఉల్లిపాయలను. చక్కగా వేగిన తర్వాతనే మీరు ఇందులోకి చికెన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. చికెన్ను చాలా జ్యూసీగా ఉంటుంది ఉప్పు వాటర్లో వేసుకున్నందుకు. ఇలా మంచిగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు అండ్ చికెన్ ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మీరు పసుపు వేసేసుకొని ఈ పసుపు అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలి. అందుకని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత చికెన్ను మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటేనంటే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది చికెన్లోకి. అప్పుడు మళ్ళీ ఒకసారి మీరు కలపండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. కావాలంటే టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు. మనం మిరియాలు వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సోంపు, జీలకర్ర, మిరియాలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ప్రతి ముక్కకు కూడా మంచిగా మసాలాలు పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఈ చికెన్ని మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నాన్ స్టిక్ కడాయిలు తీసుకోవద్దండి. ఇలాంటి కడాయిలు తీసుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మసాలాను అనేది మంచిగా ఇలా గీకి మనం మళ్ళీ చికెన్లో కలుపుకున్నామంటే మనకు రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు
మనం మగ్గించుకుందాం. ముందు మనకు 5 నిమిషాలు మనం చికెన్ను మగ్గించినాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చికెన్ మాడకుండా ఉంటుందన్నమాట. ఇలా అడుగంటుతూ ఉంటుంది కదా ఈ మసాలా అనేది, దాన్ని మళ్ళీ మనము స్పూన్ తోటి కలుపుకుంటూ చికెన్లో కలిపేసుకుంటుండాలి. అందుకొరకే మనం ఇలాంటి కడాయిలు వాడాలండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా అనేది. మంచిగా ఇలా గీకుకుంటూ చికెన్కి కలిపేస్తూ ఉండండి. చూసారు కదా, చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు చికెన్ ముక్క ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, మనం ముందు ఉడికించుకున్నాం కదా, ఇక్కడ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి లైట్గా ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే కసూరి మేతి పౌడర్ వేసుకోండి. పెన్నం పైన వేయించుకొని లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి కసూరి మేతి. కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కొత్తిమీర, నిమ్మరసం అన్నీ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇవి కూడా చికెన్కి పట్టాలి కాబట్టి మంచిగా ఇలా కలిపేసుకొని కాసేపు మళ్ళీ చికెన్ను మగ్గించుకోవాలి. ఇలా కలపండి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. కాసేపు మగ్గించుకుంటే అయిపోతుంది. చూసారు కదా, మనకు గుమగుమలాడే బోన్లెస్ చికెన్ మిరియాల వేపుడు తయారైపోయింది. రుచి అద్దిరిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.